పాలకులకు జవాబుదారీతనం లేకపోతే మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు అనే బరితెగింపు పాలకుల్లో ఉంటే ఎలాంటి పరిస్థితులు, పరిణామాలు ఉంటాయో చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అందరికీ అర్థమయ్యే ఎగ్జాంపుల్ అంటే నీట్ పరీక్షనే. నీట్ పరీక్షనే. 24,00,000 మంది రాసే పరీక్షను రద్దు చేసి కూడా దానికి బాధ్యులైన మంత్రి గారు ఇంకా మంత్రిగానే కొనసాగుతూ ఉన్నారు అంటే ఇంక వాళ్ళ అకౌంటబిలిటీ గురించి మనం ఏం మాట్లాడాలి? పోనీ ఇప్పుడు మళ్ళీ ఈ నెల 21న ఎగ్జామ్ పెడతామంటూ ఉన్నారు. దాన్నేమైనా పారదర్శకంగా, దాన్నేమైనా సమస్యలు లేకుండా నిర్వహిస్తున్నారా అంటే, మళ్ళీ పార్ట్ 2 మొన్న మొదటి పరీక్షలు రద్దయిపోయి పార్ట్ 1 సినిమా సుఖాలు చూపించారు. ఇప్పుడు పార్ట్ 2 ఇంకా పరీక్ష రాకముందే ఈ అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేసుకునే దగ్గర నుంచే మొదలైంది ఈ విద్యార్థులకు సుక్కలు కనిపించడం. నెత్తి నోరు కొట్టుకుంటున్నారు నెట్టింట. ఎందుకంటే ఈ నెల 14 నుంచి అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ పెట్టారట. అది ఓపెనే అయ్యి రావట్లేదట. సాంకేతిక సమస్యలు. ఒక్కో విద్యార్థి పెడుతూ ఉన్నారు. 6 గంటలు కంటిన్యూస్గా సిస్టమ్ దగ్గర కూర్చొని డౌన్లోడ్ అని కొడితే 6 గంటల తర్వాత సక్సెస్ అయిందని చెప్పి పెడుతూ ఉన్నారు. అంత దారుణంగా సాంకేతిక సమస్యలు ఉన్నాయట. అండ్ చివరికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నీట్ నిర్వహించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అఫీషియల్గా ఒక రకంగా క్షమాపణ చెప్పినట్లే, సాంకేతిక సమస్యలు ఉన్నాయి, మా టీం దీని మీద పనిచేస్తూ ఉంది, మీ అసౌకర్యానికి చింతిస్తున్నాము అని. ఏదో సినిమా థియేటర్లో జనరేటర్ పనిచేయకపోతే ఆ స్క్రీన్ మీద మీ అసౌకర్యానికి చింతిస్తున్నామంటారు. సేమ్ మీ అసౌకర్యానికి చింతిస్తామని చెప్పి అఫీషియల్గా ఒక ట్వీటే వేశారు వాళ్ళు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఒక ట్వీటే వేశారు. మరి అప్పటి వరకు ఇదే సమస్య ఉంటే పరిష్కరిస్తూ ఉన్నారట. ఇదొక తలనొప్పి అయితే, మళ్ళీ ఇది డౌన్లోడ్ చేసుకోవాలంటే వాళ్ళ రిఫండ్కి సంబంధించి బ్యాంక్ డీటెయిల్స్ ఏదైతే ఉంటుందో దాన్ని మరోసారి కన్ఫర్మ్ చేయండి అంటదట. ఇది మా దగ్గర డీటెయిల్స్ ఉన్నాయి మీవి, అవేనా కాదా మరోసారి కన్ఫర్మ్ చేయండి అని. అక్కడికి ఆప్షన్ నొక్కినామనుకో ఆ బ్యాంక్ డీటెయిల్స్ కనిపించట్లేదట. కనిపించట్లేదని ముందుకెళ్తే రిఫండ్ మీకేం అవసరం లేదు కదా, సో రిఫండ్తో సంబంధం లేకుండానే డౌన్లోడ్ చేసుకుంటారా అని చెప్పి ఆప్షన్ కనిపిస్తుందట. దాన్ని ఓకే కొడితే ఇంక రిఫండ్ రాదేమో అని చెప్పి వీళ్ళకి ఇదో భయం. ఇంత దారుణంగా ఒక ఎగ్జామ్ను కూడా సక్రమంగా సమస్యలు లేకుండా నిర్వహించలేకపోతూ ఉంటే, పైగా ఇటువంటి జవాబుదారీతనం వాళ్ళు ఉండకూడదు మంత్రులుగా కాన్సర్న్ పొజిషన్లో అని చెప్పి యువత ఈ దేశంలో ప్రజల కోసం, విద్యార్థి కోసం, యూత్ కోసం ఉద్యమాలు చేస్తూ ఉంటే రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ మీద మళ్ళీ దాడులు, వాళ్ళ మీద మళ్ళీ విమర్శలు, చెప్పు తీసుకొని అన్నాను. బానిస కుక్కలు, బానిస బతుకులు బతుకుతారు, వీళ్ళ బతుకులు జడ. మంచి చేస్తామనంటే వాళ్ళ మీద విమర్శలు, మంచి గురించి మాట్లాడితే, మంచి గురించి ఆలోచిస్తే, మంచి గురించి చర్చిస్తే వాళ్ళ మీద విమర్శలు, కులాల విమర్శలు, మతాల విమర్శలు, ఏమనంటే పక్క దేశాల ఏజెంట్లని విమర్శలు, బతుకులు జడ.